హలో ఫ్రెండ్స్, ఫ్లేమ్స్ ఛానల్ మిమ్మల్ని ఈ ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్ టు సర్టన్ ఎక్స్టెంట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సాడ్నెస్ ఈ వీడియోని చూసేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఇది ఐ ఓపెనర్ ఫర్ దోస్ లేడీస్ or young girls, those who want to enter celluloid, glamorous, cine field, to give them an indication to be alert. That is why this video clipping is made. Flames channel ni subscribe చేసుకోండి. వీడియో లోపలికి వెళ్దామా? సిల్క్ స్మిత గారు యాక్చువల్గా ఈ నేమ్ ఆమెకు ఎట్లా వచ్చిందంటే, వండి చక్రం అనే ఒక తమిళ్ సినిమాలో, ఫస్ట్ తమిళ్ సినిమాలో ఆమె ఒక రోల్ చేసింది. ఆ వండి చక్రం అనే సినిమాలో ఆ రోల్ నేము, సినిమాలో ఆ క్యారెక్టర్ నేము సిల్క్. అదే ఆ రోలు, ఆ పేరు, ఆమె అందం తమిళ్ ప్రజలకి బాగా నచ్చడంతో ఆమె పేరుని సిల్క్ అని ఖాయం చేసేసారు. అట్లా సినిమా నేమ్ అది సిల్క్. ఆమె ఒరిజినల్ నేము విజయలక్ష్మి వడ్లపాటి. విజయలక్ష్మి వడ్లపాటి. ఆమె డిసెంబర్ 1960లో కోవిలా విలేజ్, ఏలూరు డిస్ట్రిక్ట్లో జన్మించారు. ఆమె చనిపోయే నాటికి, ఆమె చనిపోయింది సెప్టెంబర్ 1996. అంటే 35 years కంప్లీట్ అయింది. 36th year వాస్ రన్నింగ్. సో ఏజ్ చెప్పాలంటే ఎప్పుడు కంప్లీటెడ్ ఇయర్సే చెప్పాలి. కాబట్టి ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 35 సంవత్సరాలు. ఆ తర్వాత ఆమె ఫిల్మ్ యాక్ట్రెస్ అండ్ డ్యాన్సర్. మెయిన్గా ఆమె వ్యాంప్ పోర్షన్లో క్యారెక్టర్స్, సెక్సీ డ్యాన్సులు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద వ్యాంప్ అండ్ సెక్స్ అటువంటి పాత్రలు ఉంటే ఆ పాత్రలో సిల్క్ స్మిత తప్ప ఇంకెవరు ఆ పాత్రని ఇచ్చేవాళ్ళు కాదు. ప్రతి హీరో, తెలుగు, తమిళ్, మెయిన్గా తమిళ్, తెలుగు ప్రతి హీరో కూడా వాళ్ళ సినిమాలో కంపల్సరిగా సిల్క్ స్మిత అని పెట్టాలి అని పట్టుబట్టి కూర్చునే వాళ్ళంట. లేకపోతే కాంపిటీషన్ ఉండేది. నా సినిమాలో సిల్క్ స్మిత కాల్ షీట్స్ అంటే డేట్స్, ఫిలిం డేట్స్ దొరకడం చాలా కష్టం. అంత బిజీ. 18 సంవత్సరాలు ఆమె ఫీల్డ్లో ఉన్నది, సినీ ఫీల్డ్లో. 18 సంవత్సరాలలో 450 సినిమాలు చేసింది. అంటే సంవత్సరానికి ఎన్ని సినిమాలు మీరే ఆలోచించుకోండి. ఆమె షీ ఈజ్ అ వెరీ పాపులర్ సక్సెస్ సింబల్ ఇన్ సినిమా ఫీల్డ్ ఇన్ ఇండియా. ఆమె మెయిన్గా తెలుగు వనిత, ఆమె తెలుగు బిడ్డ. మెయిన్గా తమిళ్లో సక్సెస్ అయింది. ముందు తమిళ్లో సక్సెస్ అయ్యి పాపులారిటీ వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు అంతే కదండి, వాళ్ళకి సొంతగా జ్ఞానం ఉండేది కాదు. సినీ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఎక్కడో కూడా కాపీలు కొట్టడం, లేకపోతే ఆ రైట్స్ తెచ్చుకోవడం, దాన్ని రీమేకులు చేయడం, ఇటువంటి వాటిల్లో మన వాళ్ళు సిద్ధహస్తులు. అదగా తమిళ్లో సక్సెస్ అయిన విజయలక్ష్మి అలయస్
సిల్క్ స్మిత అని తెలుగులో కూడా తెచ్చుకున్నారు. తెలుగులో ప్రతి హీరో ఫిలిం హీరో ఆయన రియల్ లైఫ్లో చెత్తన ప్రజలు కూడా ఉండొచ్చు. ఫిలింలో మాత్రం సిల్క్ స్మితని పెట్టాలని పట్టుబట్టేవాళ్ళంట. అటువంటప్పుడు ఆమె చనిపోతే ఎవ్వరూ వెళ్ళలేదండి, ఒక్కరు కూడా వెళ్ళలేదంట ఆమె చూడటానికి. ఆమె షీ డైడ్ బై సూసైడ్, కమిటింగ్ సూసైడ్ బై హ్యాంగింగ్. ఉరేసుకొని ఇంట్లో తన గదిలోనే చనిపోయిందంట ఆమె. ఇది మనకి సోషల్ మీడియాలో దొరికిన ఇన్ఫర్మేషన్. అప్పుడు ఒకే ఒక్క హీరో వచ్చాడంట. అప్పుడు మనం అర్జున్ అంటాము కన్నడలో. యాక్చువల్లీ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు. యాక్చువల్ కన్నడలో ఆయనకి అర్జున్ సర్జా, అర్జున్ సర్జా, SARJ సర్జా. తమిళ్లో అర్జున్, తెలుగులో కూడా అర్జున్. ఆయన ఒక్కడే వచ్చాడంటండి, యాక్షన్ హీరో ఆయన ఒక్కడే వచ్చాడంట సిల్క్ స్మిత బాడీ చూడడానికి. అప్పుడు అక్కడున్న వాళ్ళు అడిగితే విలేకరులు అక్కడ ఆ ప్రాంతంలో ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు అడిగితే, మీరు ఎవ్వరు రాలేదు కండి సినిమా ఇండస్ట్రీ నుంచి, తో పనిచేసిన హీరోలు రాలేదు, ఇంకా డైరెక్టర్లు రాలేదు, ఎవరు రాలేదు కదా, కో స్టార్స్ ఎవరు కూడా, మీరు ఒక్కరే వచ్చారండి, మీకు చాలా నమస్కారాలు, మీరు ఒక్కరే ఎందుకు వచ్చారండి, ఏంది కారణం అని అడిగారంట. అడిగితే ఆయన అర్జున్ గారు చెప్పారంట, నేను ఆమె ఒక కన్నడ సినిమాలో పనిచేసాము, అలిమయ్య అనే ఒక కన్నడ సినిమాలో పనిచేసాము. ఆ సినిమాలో పనిచేసేటప్పుడు ఆమె ఏదో మాటల సందర్భంగా జోకులర్గా, నేను చచ్చిపోతే నన్ను చూసేదానికి, నా బాడీ చూసేదానికి మీరు వస్తారా అర్జున్ గారు అని అడిగిందంట. అప్పుడు ఆమె జోకులర్గా అడిగింది, కానీ రియల్గానే ఇప్పుడు చనిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకని నేను అప్పుడు ఆమెకు ప్రామిస్ చేస్తాను ఖచ్చితంగా వస్తానని. ఆ షూటింగ్లో, ఆ సినిమా అలిమయ్య షూటింగ్లో అది గుర్తుకొచ్చి నేను ప్రామిస్ వస్తానని చెప్పాను కదా, మాట ఇచ్చాను కదా ఆమెకి, అందుకని నేను పోకపోతే అది మంచిది కాదు అనేసి చూడ్డానికి వచ్చాను అని చెప్పాడంట. ఇదండి యాక్చువల్గా మన లైఫ్లో అందరూ ఆమెను సినిమాస్, ఆమె అప్కమింగ్ ఉన్నప్పుడు, నటిగా ఉన్నప్పుడు బిగినింగ్ డేస్లో అందరూ ఆమెకు వచ్చి నేను ఆఫర్స్ ఇస్తానని చెప్పి, హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, మేనేజర్లు కానీ, ఎట్సెట్రా అందరూ ఆమెను వాడుకొని, ఆశ చూపి వాడుకొని, ఆ తర్వాత ఏమి రోల్స్ ఇవ్వలేదంట. అది కూడా మన సోషల్ మీడియాలో ఉంది. కాబట్టి ఈ మంచి చెడ్డ ఏదో తెలియని ప్రాయంలో ఉండే మన సోదరీమణులకి ఇది ఒక హెచ్చరికగా ఉంటుంది. సినిమా ఫీల్డ్ అంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి, నేమ్స్ ఎందుకులే కానీ ఉన్నారు. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఫీల్డే కదండి. ఈ ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్. ఈ ఫీల్డ్కి రావటం ఆశతోనే వస్తారు. సినిమాల్లో నటించాలా, డబ్బులు సంపాదించగల, నేమ్ అండ్ ఫేమ్ రావాలా, అంతస్తులు రావాలా, తర్వాత ఎస్టేట్లు కొనాలా, వెల్త్ వస్తుంది అనేసి ఇన్ని ఆశలతో వస్తారు. ఇన్ని ఆశలు ఉన్నప్పుడు బిగినింగ్ డేస్లో కష్టాలు కదా, వెంటనే రావు కదా, ఇవన్నీ ప్రోగ్రెసివ్గా రావాల్సిందే. అటువంటప్పుడు ప్రతి ఒక్కరు మేము నీకు హెల్ప్ చేస్తాము, మేము కల్పిస్తాము మీకు రోల్స్, మంచి నాకు ఆ డైరెక్టర్ తెలుసు, ఈ డైరెక్టర్ తెలుసు అని చెప్పే వాళ్ళు మధ్యవర్తులు మోసం చేస్తుంటారు, తీసుకుపోయి వాడుకొని వదిలేస్తుంటారు. అదేవిధంగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ వాళ్ళు కూడా మోసం చేసి వదిలేస్తుంటారు అని మనకి చదువుతుంటాం మనం మీడియాలో. కాబట్టి ఫీల్డ్కి వచ్చే గర్ల్స్ అంతా కొంచెం కేర్ఫుల్గా, అలర్ట్గా ఉంటారు కదా
అనే దానికోసం సిల్క్ సీత జీవితము ఒక 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 ఏంటది ఒక అలర్ట్ని మనకి చేస్తుంది, జాగ్రత్తని తెలియజేస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కొన్ని స్క్రిప్చర్స్ చూడండి. అదండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్.